తెలంగాణ శాసనసభను ప్రోటెం స్పీకర్గా కూర్చున్న జానారెడ్డి గారిని మంత్రివర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలు చూపించుకుంటూ టూరింగ్ థియేటర్లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టుందట అధ్యక్ష. టూరింగ్ టాకీస్లో సినిమాలలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టి ఎట్లుంటుందో తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి ఉందట అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష, ఒక అసూయ. ఈ రాష్ట్రం ఏర్పడేది అనే దీంతో ఒక న్యూనతాభావాన్ని కలిగించే ప్రయత్నం ఇక్కడ కొన్ని పత్రికలు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. పని కట్టుకొని కొన్ని పేపర్లు, అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష, ప్రతిరోజు విషయం కక్తా ఉంటుంది. కేబినెట్ మీటింగ్లో నేను మంత్రులకు ఆదేశించిన అధ్యక్ష, లూజ్ టంగ్ చేయకండి, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, మనం మాట్లాడే విషయాలు బయట పోయి లూజ్గా చెప్పకుండా నిర్ణయాలు కావు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. డోంట్ బి లూజ్, డోంట్ మేక్ లూజ్ టాక్ అని చెప్పి మంత్రులకు నేను ఆదేశించిన అధ్యక్ష. దానికి ఏం రాస్తుంది అధ్యక్ష ఈ పేపర్? మొహం సాటేసిన మంత్రులట. అంటే క్యాబినెట్లో అయిపోయాయని నీకు పూజ కూర్చున్నట్టు చెప్తే చెప్పినట్టు, లేకపోతే మొహం సాటేసినట్ట. ఏం వార్త అధ్యక్ష ఇది? మంత్రులను పట్టుకుని చాలా తుఫాన్లు చూసినాం, చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. నేను చాలా ముండి ఘటాన్ని. ఈ పిట్ట బెదిరింపులకు, ఈ లంగా ప్రచారాలకు ఎవరు భయపడేవాడు లేడు అధ్యక్ష. నా గుండె మండి చెప్తావు నీ మాట. ఏది చేసినా తట్టుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా భారతదేశంలో నిలబెట్టి చూపుతాం అధ్యక్ష. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, ఆయన ఒక జర్నలిస్ట్ అమ్మా. ఆ పేపర్కి కక్కే విషయము దాని జర్నలిజం ఏంటరా మీరు చెప్పండి. జర్నలిజం యొక్క విలువలు మొత్తం వీలే కదమ్మా తీసేసింది. ఈ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళే జర్నలిజం యొక్క విలువ తీసేసిండ్రు, జర్నలిస్ట్ యొక్క గౌరవం తీసేసిండ్రు, దాని పరువే తీసేసిండ్రు కదా వీళ్ళు. అసలు కంప్లీట్ గా బజారు నిలబెట్టారు కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జర్నలిజంకి ఒక మచ్చ డెఫినెట్ గా నేను చెప్తున్నా. తెలంగాణ శాసనసభను ప్రోటెం స్పీకర్గా కూర్చున్న జానారెడ్డి గారిని మంత్రివర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలు చూపించుకుంటూ టూరింగ్ థియేటర్లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టుందట అధ్యక్ష. టూరింగ్ టాకీస్లో సినిమాలలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టి ఎట్లుంటుందో తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి ఉందట అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష, ఒక అసూయ. ఈ రాష్ట్రం ఏర్పడేది అనే దీంతో ఒక న్యూనతాభావాన్ని కలిగించే ప్రయత్నం ఇక్కడ కొన్ని పత్రికలు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. పని కట్టుకొని కొన్ని పేపర్లు, అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష, ప్రతిరోజు విషయం కక్తా ఉంటుంది. కేబినెట్ మీటింగ్లో నేను మంత్రులకు ఆదేశించిన అధ్యక్ష, లూజ్ టంగ్ చేయకండి, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, మనం మాట్లాడే విషయాలు బయట పోయి లూజ్గా చెప్పకుండా నిర్ణయాలు కావు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. డోంట్ బి లూజ్, డోంట్ మేక్ లూజ్ టాక్ అని చెప్పి మంత్రులకు నేను ఆదేశించిన అధ్యక్ష. దానికి ఏం రాస్తుంది అధ్యక్ష ఈ పేపర్? మొహం సాటేసిన మంత్రులట. అంటే క్యాబినెట్లో అయిపోయాయని నీకు పూజ కూర్చున్నట్టు చెప్తే చెప్పినట్టు, లేకపోతే మొహం సాటేసినట్ట. ఏం వార్త అధ్యక్ష ఇది? మంత్రులను పట్టుకుని చాలా తుఫాన్లు చూసినాం, చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. నేను చాలా ముండి ఘటాన్ని. ఈ పిట్ట బెదిరింపులకు, ఈ లంగా ప్రచారాలకు ఎవరు భయపడేవాడు లేడు అధ్యక్ష. నా గుండె మండి చెప్తావు నీ మాట. ఏది చేసినా తట్టుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా భారతదేశంలో నిలబెట్టి చూపుతాం అధ్యక్ష. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, ఆయన ఒక జర్నలిస్ట్ అమ్మా. ఆ పేపర్కి కక్కే విషయము దాని జర్నలిజం ఏంటరా మీరు చెప్పండి. జర్నలిజం యొక్క విలువలు మొత్తం వీలే కదమ్మా తీసేసింది. ఈ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళే జర్నలిజం యొక్క విలువ తీసేసిండ్రు, జర్నలిస్ట్ యొక్క గౌరవం తీసేసిండ్రు, దాని పరువే తీసేసిండ్రు కదా వీళ్ళు. అసలు కంప్లీట్ గా బజారు నిలబెట్టారు కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జర్నలిజంకి ఒక మచ్చ డెఫినెట్ గా నేను చెప్తున్నా.